సేవ కోసం పుట్టిన వ్యక్తి, ప్రజల కోసం నడిచే నాయకుడు. నా అనుకుంటే ఎంత దూరమైనా వస్తాడు, ఏ కష్టం వచ్చినా అడ్డంగా నిలబడిపోతాడు. అతనే మన అమలాపురం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు. సేవ ఆయన శ్వాస, నాయకత్వం కాదు, మానవత్వం ఆయన బలం. అవసరం ఉందని తెలిస్తే చాలు ఆయన అడుగులు అక్కడ ఉంటాయి. రమణన్న దగ్గరకు వెళ్తే చేతులు కాదు, హృదయం తెరుచుకుంటోంది. ఆయన మాటలు కాదు, పనులే మాట్లాడతాయి. మనసు నిండుగా ఉన్న నాయకుడు, మాట నిలబెట్టుకునే సేవకుడు. అమలాపురం గౌరవం, తూర్పు గోదావరి గర్వం మన రమణన్న. అమలాపురం నేల మీద చిన్న ఇంట్లో పుట్టిన, చిన్న ఆలోచనలతో పెరగలేదు. చిన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచనలు చదివి సమానత్వం, సేవ, మనుషుల పట్ల ప్రేమగుణం అలవరుచుకున్నారు. సొంత ప్రయోజనాల కోసం కాదు, జనం సంక్షేమమే తన దారిగా మార్చుకున్నారు. ప్రజల కోసం ఏమైనా చెయ్యాలన్న స్వప్నం అప్పుడే ఆయన మనసులో విత్తనమయ్యింది. పాఠశాల రోజుల్లోనే నాయకత్వ లక్షణాలు, సహచరులకు తోడుగా నిలవడం, సమాజం కోసం మాట్లాడటం, ఇవి ఆయన ప్రజా నాయకత్వానికి బలమైన పునాది అయ్యాయి. రమణారావు గారు కట్టడాలు నిర్మించడమే కాదు, మనసులు కూడా నిర్మిస్తారు. ఉదయ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీగా పెద్ద వ్యాపారాలు చేస్తారు. కానీ రమణన్న గుండె మాత్రం పేదోడిదే. ఆకలితో ఉన్నవారిని చూసి మౌనంగా ఉండలేక గుడ్ సీడ్ ఫౌండేషన్ అనే విత్తు నాటారు. ఆ విత్తు ఇప్పుడు వేల కుటుంబాలకు అన్నదానంగా మారింది. వేలాది మంది అనాథులకు అండగా నిలుస్తోంది. రమణన్న హృదయం సాయంకాలం నీడలా చాలా పెద్దది. ఆయన సేవా కార్యక్రమాలు లెక్కలేనన్నవి. నాకు 2 కాళ్ళు పనిచేయవు, నల్లాపోస్తున్నాను. నల్లాపోస్తుంటే నేను ఆపరేషన్ చేయించుకోవాలని హాస్పిటల్లో చూపించుకోలేకపోతుంటే కుంచే రమణారావు గారు వచ్చి నా కాలు ఆపరేషన్ నిమిత్తం ఆర్థికంగా ఆదుకుని నా వ్యాపారం నేను చేసుకునేకి, నా కుటుంబం నాకు పోషించుకోవడానికి అన్ని వేళలా సాయం చేసిన కుంచే రమణారావు గారికి ఎల్లప్పుడూ నా పని రూపొందుతాను. పేద పిల్లల చదువు నుండి వైద్యం అవసరమైన కుటుంబాల వరకు ఎవ్వరైనా అవసరం ఉన్నా ఆయన తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటోంది. పాఠశాలలో దత్తత తీసుకొని పిల్లలకు విద్య, పుస్తకాలు, ఆహారం అందించడం, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉద్యోగం లేని అర్హులైన యువతకు తన కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వటం, ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధపడిన ప్రజలకు భరోసా ఇవ్వడం, అనేక ప్రమాదాల్లో చిక్కుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, ఇవన్నీ రమణారావు గారి మానవత్వానికి నిదర్శనం. నాకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ వచ్చింది. 1,20,000 కట్టమన్నారు. దాంతో మా నాన్నగారు ఫీజు కట్టలేక నా చదువు ఎక్కడ ఆగిపోతుందేమో అని భయపడ్డాను. అప్పుడు మా నాన్నగారు కుంచే రమణారావు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన నా చదువు గురించి చెప్పగానే వెంటనే నా చదువు ఆగకూడదనేసి సాయం చేశారు. ఆయనకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. 3 సంవత్సరాల నుంచి నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానండి. గుంటూరు నాట్కో క్యాన్సర్ ట్రస్ట్లో నాకు వైద్యం జరిగింది. కుంచే రమణారావు గారు ఆర్థికంగా మేము సహాయం అడిగామండి. ఆయన ఎంతోమందికి ఇలాగే జబ్బు పడిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే పేదలకు కానీ, ఈ గృహాలు కాలిపోయిన వాళ్ళకి కానీ చాలామందికి సహాయం చేస్తున్నారండి మహానుభావుడు. ఆయన మేము అర్థింతే మాకు ఆర్థికంగా ఆయన సహాయం చేశాడండి. ఆయన సహాయం చేసిన గురించి మేము ఈ స్థితిలో ఉన్నాం. సరే వేళ ఆపరేషన్ గట్రా సక్సెస్ అయింది, బాగుందండి. ఆయన రుణం మేము ఎప్పుడూ తీర్చుకోలేమండి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పరిపాలన రమణారావు గారిని బలంగా ఆకర్షించాయి. జనం సమస్యలు దగ్గరగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడానికి ఒక వేదిక కావాలని భావించి కుంచే రమణారావు గారు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అతని నిష్పక్షపాత పరిపాలన ధైర్యం, దృఢ నిశ్చయం అంటే రమణారావు గారికి అపారమైన గౌరవం.
జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీలో పనిచేస్తూ అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ బలపడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నాని పిలిస్తే ఎంత దూరమైన వస్తాడు రమణారావు గారు. సాయం కోసం ప్రాణం పెట్టి నిలబడతారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఇంటి తలుపు మూసుకున్నప్పుడు రమణారావు గారి తలుపు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంది. కోవిడ్ సమయంలో అనేక కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. వేలాది మందికి మాస్కులు, గ్లౌజులు, ఆక్సిజన్ సిలిండర్లు అందేలా సాయం అందించారు. పేద విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు ఇచ్చారు. ఎటువంటి ప్రచారం లేకుండా వేలాది మందికి అండగా నిలిచారు. నాకు రెక్కాడితే నేను డొక్కాడతావు. ఆ టైంలో 2 కాళ్ళు కొంచెం రమణారావు గారు ఆపరేషన్ చేయించారు. చాలా సాయపడ్డారండి. మంచి గొప్ప సాయం చేశారండి నాకు రమణారావు గారు. అసలు ఉండటానికి ఇల్లు కూడా లేదండి. అదే టైంలో అడ్డుపడి చాలా సాయం చేశారండి నాకు. ఈ 2 కళ్ళు వేళ ఇలాగ కాపాడడం కారణం ఏంటంటే ఆయన చేసిన ఆపరేషన్ గురించి నాకు కనపడుతున్నాయి సారు. అంతకుముందు ఏం కనపడలేదండి. ఈ 2 కళ్ళు కూడా ఆయన చేయించారండి. ఆయన రుణం తీర్చుకోవాలని సార్. ఎంత సేవ చేసినా మౌనంగా ఉండటం రమణన్న ప్రత్యేకత. ప్రజల కష్టం వచ్చిందని తెలిస్తే చాలు అక్కడ ముందుగా నిలబడే వ్యక్తి రమణన్న. గ్రామంలో ఎవరి మధ్యలో గొడవ జరిగినా చివరకు తీర్పు చెప్పేది కోర్టు కాదు, మన రమణారావు గారు. అన్న వస్తాడు, సమస్య తీరుతుంది అని జనం నమ్మకం. అంత ఆదరణ, అంత ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం. రోజు వందలాది మంది ఆయనను కలుస్తారు. ఎవరి సమస్యలైనా తన సమస్యలా భావించే మనసు ఆయనది. గౌరవం సంపాదించవచ్చు, పదవి పొందవచ్చు, కానీ ప్రజల హృదయాలు గెలవడం అదొక అరుదైన వరం. చేతిలో పదవి ఉన్నా లేకపోయినా ఆయన నడక ప్రజల మధ్యే, ఆయన హృదయం ప్రజల కోసమే. ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిత్వం చాలా అరుదు. రమణన్న రాజకీయ నాయకుడిగా కంటే ప్రజల మనిషిగా ఎక్కువ పేరు పొందారు. పదవి లేకున్నా ఎంత సాయం చేస్తుంటే పదవి వస్తే ఆ పదవి ఆయనకు గౌరవం కాదు, ప్రజల అదృష్టమవుతోంది. అమలాపురం రాత మారిపోతుంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసే రోజు దగ్గరలోనే ఉంది. రమణారావు గారికి చిన్న పెద్ద కులం మతం భేదాలు లేవు, పక్షపాతాలు లేవు. అందరూ తనవారే. ప్రజా సంక్షేమమే ఆయన జీవన గీతం. అదే ఆయన ప్రయాణం. అమలాపురం భవిష్యత్తు కోసం సంక్షేమం, సేవ, సత్యం అనే 3 సూత్రాలతో ముందుకు సాగుతున్న మంచి మనసున్న మనిషికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే కుంచే రమణారావు గారు. మీ సేవా ప్రయాణం మరింత బలంగా, మరింత గొప్పగా కొనసాగాలి. ఆ దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి.